తర్వాత సత్యనారాయణ గారు సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాల సమయంలో ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గారి ఆధ్వర్యంలో జరగబోతూ ఉన్నది. హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని ఐఏఎస్ ఆది శ్రీనివాస్ గారు ఆనర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ వెల్కమ్ సార్ ఫర్ ది ప్రోగ్రామ్. రావు గారు ఆనర్ ఇన్ఛార్జ్ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, నన్ను మహాపూర్వకంగా స్వాగతం పలికిన జిల్లా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో గత పథకాలను కొనసాగిస్తూనే ఆనాడు ప్రకటించినటువంటి అనేక పథకాలకు రూపకల్పన చేసి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూనే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటును సమకూర్చుకుంటూనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క సమీక్ష, ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి కొన్ని శాఖలకు మాత్రమే పరిమితం చేశాం. మొదటి రోజు ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకొని రేపు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించినటువంటి అంశాన్ని మిగతా ప్రధానమైనటువంటి అంశాలు ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా తొలకరిచ్చింది ఆరుద్రకార్తె. ఒక 10-15 రోజులుగా వర్షపాతం కూడా లోట్లో ఉంది. వ్యవసాయ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, యంత్రాంగం ఏ రకంగా సమకూర్చి సంసిద్ధంగా ఉందా లేదా, అదేవిధంగా హౌసింగ్కి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమీక్షించి వాటి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు కేబినెట్లో వాటిని ప్రస్తావనకు తీసుకొచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీరు ఎంత కష్టపడి పనిచేస్తే ఈ ఉమ్మడి జిల్లాకి దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యం కావచ్చు, ప్రాధాన్యత కావచ్చు, ఈ జిల్లా ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి పాడి పంటలకు సంబంధించినటువంటి అంశాలు, కరీంనగర్ జిల్లా గతంలో నేను ఇరిగేషన్ మంత్రిగా, R&B మంత్రిగా అనేక సందర్భాల్లో వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందరం ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా కష్టపడి ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ మీ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ మీకు కావలసినటువంటి పర్మిషన్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ప్రభుత్వ సమస్యలున్నా మీరు మమ్మల్ని అడిగి వాటికి సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించి ప్రజలకు మేలైనటువంటి పాలన, సుసంపన్నమైనటువంటి పాలన, ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతికి కానీ లేదు, ఏ రకమైనటువంటి నెగిటివ్ వార్తలకి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తారని చెప్పి విశ్వసిస్తూ సబ్జెక్ట్ వైజ్గా కలెక్టర్ గారు
ఆయా జిల్లాలను అడిగినప్పుడు మీ ప్రోగ్రెస్, గతంలో ఏం జరిగింది, ఏం జరగాలి వివరంగా బ్రీఫ్గా చెప్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఆయా జిల్లా కలెక్టర్లు అడిగినప్పుడు ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఆ సంబంధించినటువంటి అంశాల మీద ప్రజాప్రతినిధులు ఏదన్నా అనుమానం ఉన్నా, సందేహం ఉన్నా, లేకపోతే సూచనలు ఉన్నా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని కొనసాగించాలి. మంత్రి గారికి వేరే కార్యక్రమం ఉండటం మూలన కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పారు. అడ్లూరి గారు ఢిల్లీ ప్రోగ్రాంకి వెళ్తానని చెప్పారు. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరుతున్నాను.